హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న పాత్రతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా మంచి సినిమాలు, కానీ ఒక సినిమా మాత్రం ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా ప్రేమలు. రేణువుగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన హీరోయిన్ మమతా బైజు గారు. అసలు ఈ మమతా బైజు ఎవరు? సినీ ప్రయాణం ఎలా మొదలయ్యింది? ఇప్పుడు సూర్యతో కలిసి నటించే స్థాయికి ఎలా చేరుకుంది? ఈ వీడియోలో మమతా బైజు పూర్తి సినిమా ప్రయాణాన్ని తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 22 జూన్ 2001 సంవత్సరం కేరళలోని కొట్టాయం ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు డాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ పై ఆసక్తి చూపించారు. ఆమె తండ్రి బైజు కృష్ణన్ డాక్టర్గా పనిచేస్తున్నారు. తల్లి మీను గృహిణి. ఆమెకు మిథున్ అనే అన్నయ్య ఉన్నట్లు బయోగ్రఫీ వర్గాలు తెలుపుతున్నాయి. మమిత తన చదువును కొనసాగిస్తూనే మోడలింగ్, యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. 2017 సంవత్సరంలో ఒక సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి మమతా గారు అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. కానీ వెంటనే పెద్ద స్టార్గా మారకుండా ఒక సినిమాలో తన నటనను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగింది. 2021 సంవత్సరంలో వచ్చిన ఆపరేషన్ జావా, కోహో సినిమాల్లో మమితాకు మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా కోకో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత సూపర్ చరణ్య, ప్రణయ విశాలం, రామచంద్ర బోస్ అనుకో వంటి సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024 సంవత్సరంలో వచ్చిన ప్రేమలు మమతా బైజు కెరీర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె రేణు పాత్రలో నటించారు. నస్లేట్తో కలిసి చేసిన ఆ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రేణు పాత్రలో మమత చూపించిన సమాజమైన నటన, కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మమిత ఒక్కసారిగా సౌత్ ఇండియాలోనే గుర్తింపు పొందిన యువ నటిగా మారింది. ప్రేమల విజయంతో మమిత ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. 2024లో రెబల్ సినిమాతో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డూడ్ వంటి సినిమాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. 2026 సంవత్సరంలో మమిత కెరీర్లోని చాలా ముఖ్యమైన సంవత్సరం. ఆమె నటించిన జననాయకన్, కర, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్యతో కలిసి నటించడం ఆమె కెరీర్లో ముఖ్యమైన. మొన్న ఆగస్టు 14వ తేదీన థియేటర్లో విడుదలైంది. ఇప్పుడు ప్రస్తుతం మమితా గారు నటిస్తున్న ప్రాజెక్టులో కుటుంబం యూనిట్ కూడా ఉన్నది. ఈ సినిమాలో ఆమె మంచి పాత్రలో నటించింది. 21 ఆగస్టు 2026న విడుదల కానున్నది. అలాగే ప్రేమలు 2 కూడా ఆమె రాబోయే సినిమాల్లో జాబితాలో ఉంది. మమితా బైజు ప్రేక్షకులు ఇష్టపడటానికి ప్రధాన కారణం ఆమె నటనలో కనిపించే సమాజ తత్వం. హీరోయిన్గా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కామెడీ, ఎమోషన్, రొమాన్స్, ఫ్యామిలీ పాత్రలు ఇలా విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకే తక్కువ సమయంలో మలయాళం నుంచి తమిళం, తెలుగు ప్రేక్షకుల వరకు ఆమె ఫ్యాన్ బేస్ పెరిగినది. ఒక చిన్న పాత్రగా మొదలై 2017 సంవత్సరంలో ప్రారంభించిన మమతా బైజు ప్రయాణం ఎన్నో సినిమాలలో నటిస్తూ ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాల్లో మంచి అవకాశాలను అందుకునే స్థాయికి ఎదిగింది. ఇంకా చాలా చిన్న వయసులోనే సూర్య లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి రావడం ఆమె కెరీర్లో ప్రత్యేకమైన విషయం.
ముందు ముందు మమతా బైజీ ఇంకా ఎలాంటి పాత్రలు చేస్తుంది, ఎలాంటి సినిమాలతో మంచి పెద్ద స్టార్ ఎదుగుతుందనేది చూడాలి. మీకు మమతా బైజీ గారు నటించిన సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.